ఇప్పుడు మనము ఫ్రీగా డెవాప్స్ విత్ ఏఐ ప్రొవైడ్ చేస్తున్నాం. ఎస్. సో అసలు మీరు ఎలా ప్లాన్ చేశారు? అంటే మనము ఈ జాబ్ డిస్క్రిప్షన్ ఇది మనం ఫాలో అయ్యాం, కరికులం మనం ప్రిపేర్ చేస్తాం. బట్ మీరు ఎలా దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలను అంటే ఆల్రెడీ కొన్ని క్లాసెస్ అయ్యాయి. ఇప్పుడు ఎలా ఎగ్జిక్యూట్? యాక్చువల్లీ మా ఇంటెన్షన్ ఒకటే రాజ్. సో బేసికల్ ఏంటంటే ఒకటి పిల్లలకు బయట వెళ్ళాల్సిన మార్కెట్లో నేనేం చేస్తున్నా అంటే అంత అమౌంట్స్ పే చేసి అంత స్ట్రెస్ పెట్టి వాళ్ళని కూర్చోబెట్టి నేను చేయనండి. సో నేను చేసే వీడియోస్ అనేవి ఒక 100 మందికి వెళ్ళినా కూడా అట్లీస్ట్ యూ విల్ గెట్ ఎ జాబ్ డెఫినెట్లీ. ఎందుకంటే నేను చెప్పే కాన్సెప్ట్స్ ఎలా ఉంటాయంటే థియరీ ప్లస్ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ కూడా అక్కడే ఉంటుంది. అంటే ప్రతిదీ కాన్సెప్ట్తో పాటు ప్రాక్టికల్ ఉంటుంది. సో అక్కడే ఉంటుంది, వీడియోలోనే ఉంటుంది. మీరు ఒక్కసారి వెరిఫై చేసి చూడండి నా వీడియోస్. సో ప్రజెంట్ ఇప్పుడు నేను రీసెంట్గానే స్టార్ట్ చేశానండి. ఆల్మోస్ట్ 15 వీడియోస్ అయిపోయినాయి నావి. సో ప్రజెంట్ నేను డెవాప్స్ చెప్తున్నాను, గిట్ వర్క్ ఇప్పుడు ప్రజెంట్ గిట్ వర్క్ చేస్తున్నాను. నెక్స్ట్ ఫర్దర్గా వచ్చేసి నేను లైక్ సిఐసిడి టూల్స్ లైక్ మనకు యాన్సిబుల్ కానీ డాకర్ కానీ క్యూబర్నెటీస్ కానీ నెక్స్ట్ మానిటరింగ్ టూల్స్ కానీ. సో నెక్స్ట్ మనకు మీరు ఇంకొక క్వశ్చన్ కూడా అడగవచ్చు సార్, ఎలా అంటే ప్రజెంట్ సార్ అన్నీ నేర్చుకుంటున్నాం సార్, బాగానే ఉంది, ఏడబ్ల్యూఎస్ టూల్స్ నేర్చుకుంటాం, డెవాప్స్ టూల్స్ నేర్చుకుంటాం. సో నాకు అంత కన్ఫ్యూజింగ్ ఉంది సార్, నేను ఎలా వెళ్ళాలి? దానికంటూ ఒక ఏమన్నా ఫ్రెషర్స్కి ఏదైనా ఏది ఇస్తారు, ఎక్స్పీరియన్స్కి ఏది ఇస్తారు, అండ్ మోర్ ఓవర్ ప్రొఫెషనల్ లెవెల్కి ఏమి ఇస్తారు అనేది చాలా మంది క్వశ్చన్ ఉంది. ఓకే, నేను ఆల్మోస్ట్ 5 years నుండి ఆన్లైన్ కోచింగ్ అనేది ఇస్తున్నాను అండి. సో లాట్ ఆఫ్ స్టూడెంట్స్ హ్యాస్ బీన్ ప్లేస్డ్ అండి నా సైడ్ నుండి. నా హ్యావ్ వెరీ గుడ్ ట్రాక్ రికార్డ్ ఇన్ మై సైడ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సివైసి, దే ఆర్ గివింగ్ సచ్ ఎ గుడ్ ఆపర్చునిటీ టు మీ. సో వాళ్ళు ఒక ఛాన్స్ ఇచ్చారు, నేను దాన్ని ప్రూవ్ చేసుకున్నాను అండి. ఓకే, సో ఈవెన్ ఐ గాట్ ఎ లాట్ ఆఫ్ ఫీడ్బ్యాక్స్. సో ఎలా వచ్చాయంటే సో చాలామంది మీ వల్ల మేము ప్లేస్ అయ్యాం సార్, అండ్ థ్యాంక్ యూ ఫర్ దట్. ఈవెన్ రైట్ నౌ స్టిల్ యువర్ స్టూడెంట్స్, సో దే ఆర్ టేకింగ్ సపోర్ట్ ఆన్ మీ. రైట్ నో ఒక 4-5 స్టూడెంట్స్ ఉన్నారండి ఇన్ఫోసిస్లో, టెక్ మహీంద్రాలో ఉన్నారు. దట్ స్టిల్ దే ఆర్ ట్రయింగ్ టు టేక్ ఎ సపోర్ట్ ఫ్రమ్ మీ. ఐఎమ్ గెటింగ్ కాల్స్ డైరీ. ఓకే, సో ఇంకోటి ఫర్దర్గా నేను ఇంకోటి చెప్తాను. వన్యరాజ్ ఏదైతే మీరు కెరియర్ గైడెన్స్ మీరు ఎలా ఇస్తున్నారో, సో నేనేం చేస్తున్నానంటే నా సైడ్ నుండి అకార్డింగ్ టు ద యువర్ చైర్పర్సన్ వాట్ ఎవర్ హీ ఈస్ గివింగ్ ఇన్స్ట్రక్షన్స్ టు మీ, ఐఎమ్ ట్రయింగ్ టు ఫాలో అండ్ ట్రయింగ్ టు ఎంకరేజ్ ద స్టూడెంట్స్ టు ఇంప్రూవ్ ద నాలెడ్జ్. సో మీరు ఏదో మీ ఫ్రెండ్స్ చెప్పారని చెప్పి జావా నేర్చుకోవడం, పైథాన్ నేర్చుకోవడం, దట్ ఈస్ కంప్లీట్లీ రెడిక్యులస్ అండి. మీకంటూ మీకు ఒపీనియన్ ఉంటే, సెల్ఫ్ ఒపీనియన్ ఉండాలి. ఎక్కడైనా సరే కాలేజ్లో మీరు ఏదైతే సిఎస్సి డిపార్ట్మెంట్ తీసుకున్నా, సిఎస్సి కానీ, ఏఐ కానీ, డిఎస్ కానీ, డేటా సైన్స్ కానీ, లేదంటే ఐఓటీ కానీ, స్పెషలైజేషన్స్ చాలా ఉన్నాయి. ఓకే, సో కరెంట్ మార్కెట్లో ఇప్పుడు మనము ఏ స్పెషలైజేషన్ తీసుకున్నది ఇంపార్టెంట్ కాదు. మీరు కావాల్సింది ఒకటే ఏంటంటే, సో బేసికల్గా మీరు ఏదైతే స్పెషలైజేషన్ తీసుకున్నారో, మీరు ఏ దాని మీద కాన్సన్ట్రేట్ చేద్దామని చూస్తున్నారో, అకాడమిక్స్ పర్సంటేజెస్ అనేవి కామన్ అండి. ప్రతి కాలేజ్ మనకు మంచి పర్సంటేజెస్ ఇస్తాయి. కానీ బట్ నేనేం చెప్తున్నా అంటే పర్సంటేజ్ డజంట్ మ్యాటర్. ఇక్కడ సెల్ఫ్ లెర్నింగ్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీరు అందుకే నేనేం చేస్తున్నా అంటే నా సైడ్ నుండి యాజ్ పర్ ద వన్యరాజ్ సివైసి చైర్మన్, హీఈస్ గివింగ్ సచ్ ఎ గుడ్ ఆపర్చునిటీ టు మీ టు మేక్ ఎ వీడియోస్ ఆన్ మీ. సో నా వీడియోస్ అనేవి కంప్లీట్గా వైరల్ అవ్వాలి. సో వైరల్ అవుతే అండ్ అట్లీస్ట్ నాకు 100 స్టూడెంట్స్ కాకపోయినా అట్లీస్ట్ ఒక 10 స్టూడెంట్స్ చూసినా కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఈవెన్ హీ విల్ ఆల్సో వెరీ హ్యాపీ ఫర్ దట్. ఓకే, ఈ విషయంలో నేను కంప్లీట్గా ఒక కాన్ఫిడెంట్ లెవెల్ తీసుకొద్దామని స్టూడెంట్స్కి నేను ఈ ఫ్రీ వీడియోస్ అనేవి చేస్తున్నానండి. ఓకే, మొత్తం ఎంటైర్ అంటే మన కాన్సెప్ట్ అనేది మనము డబ్బులు లేకుండా ఇంకా కోచింగ్ తీసుకోలేకుండా జాబ్ రాని పరిస్థితి ఉండకూడదు. సో దానికి అడుగు నేను వేస్తున్నాను, దానికి మీరు సపోర్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు దీనికి ఇది ఎలా ప్లాన్ చేసుకోవాలి ఎగ్జాక్ట్లీ? ఇప్పుడు ఎందుకంటే క్లాసెస్ వింటున్నారు, కరికులము దాని గురించి మీరు ఏమన్నా దాని గురించి ఏమన్నా వర్కౌట్ చేస్తారా? డెఫినెట్గా ఐ హ్యావ్ ఎ వీడియో, నేను నెక్స్ట్ వీడియో తీస్తానండి. అది ఫ్రెషర్స్కి ఎలా అంటే ఏ టూల్స్ నేర్చుకోవాలి, నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ దేని మీద ఫోకస్ చేయాలి, అది ఆ వీడియో అనేది మీకు ఒకసారి నేను లైవ్గా చూపిస్తే దెన్ యూ కెన్ గో విత్ దట్ అండి. డెఫినెట్గా ఐ విల్ ట్రై టు గో విత్. అండ్ ఈ కరికులం కూడా ఫ్రెషర్స్ దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి? మిడ్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఏం ఫోకస్ చేయాలి, నెక్స్ట్ ప్రొఫెషనల్ లెవెల్లో ఏ ఫోకస్ చేయాలని నేను ఖచ్చితంగా ఐ కెన్ గో విత్ దిస్. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, సో నేను ఒక చిన్న సజెషన్ చెప్తాను అనుకుంటున్నా ఇక్కడ. సో బిఫోర్ నేను చూస్తున్న కంపెనీస్లో లైక్ నేను నా కెరియర్ స్టార్ట్ అయినప్పుడు నుండి, సో ఫస్ట్ నేను నా క్యాంపస్ ఇంటర్వ్యూలో నేను ప్లేస్ అయ్యానండి, థాట్ వర్క్స్ అని. ఇట్ ఈస్ ఇన్ చెన్నై. సో జావా డెవలపర్గా స్టార్ట్ చేశాను నా కెరియర్. 2014లో స్టార్ట్ చేశాను. సో జావా డెవలపర్ నుండి అప్ టు ఆటోమేషన్ ఇంజనీర్ వరకు. సో ఒకటండి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకే లాంగ్వేజ్ మీద స్టిక్ అవ్వద్దండి మీరు. ఓకే, ఒకే లాంగ్వేజ్ మీద స్టిక్ అయినారంటే ఐ థింక్ యూ వోంట్ గెట్ ఎ లైఫ్.
డెఫినెట్లీ. సో డెఫినెట్గా మీరు ఇంటర్నల్గా సో మళ్ళీ కోర్స్ నేర్చుకోవాలి, మళ్ళీ ఆన్లైన్ కోర్స్ నేర్చుకోవాలి. దట్ ఈస్ కంప్లీట్లీ రెడిక్యులస్ అండ్ టైం వేస్ట్ కూడా. మీకు కంపెనీలో ఏవైతే ఇంటర్నల్ స్కిల్స్ మీరు పక్కన వాళ్ళని కూడా అడగండి, డిపార్ట్మెంట్స్లో కూడా ఏమేమి నేర్చుకోవాలి, ఎట్లా నేర్చుకోవాలని మీ సీనియర్స్ సజెస్ట్ చేసుకోండి మీ కంపెనీస్లో. ఓకే, సో ఆ స్కిల్స్ బేస్ చేసుకొని మీరు ఇంటర్నల్గా ఫ్రీగా, ఇప్పుడు మనకు ప్రతి ఒక్కరికి మొబైల్ ఫోన్స్ చేతిలో ఉన్నాయి. ఈవెన్ స్మాల్ కిడ్ ఆల్సో హ్యావింగ్ మొబైల్ ఫోన్స్ ఇన్. సో మొబైల్ మన చేతిలో ఉన్నప్పుడు ఒక ఆయుధం మన చేతిలో ఉన్నట్టే. సో దాన్ని మనం ఒక రైట్ పాత్రలో వాడితే ప్రజెంట్ ప్రొఫెషనల్గా చాలామంది యూట్యూబ్లో కొంతమంది లైవ్గా ప్రాజెక్ట్స్ కూడా ఇస్తున్నారు. ఓకే, సో చాలామంది ఒక డ్రాబ్యాక్ అండి నేను చూసిన దాంట్లో, సో పిల్లలు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆల్మోస్ట్ ఎట్లా ఉందంటే చూస్తున్నారు, వెర్ ఈజ్ అ ప్రాక్టీస్. నేను అడిగే క్వశ్చన్ అదే. చూస్తున్నారు మీరు అందరు, ఆల్మోస్ట్ లాట్ ఆఫ్ ఫాదర్స్, నేను కూడా చూస్తున్నాను అండి యూట్యూబ్లో చాలా వరకు చూస్తాను, కానీ థియరీ పార్ట్ నథింగ్ అండి. మీరు ఒక స్టూడెంట్గా బయట మంచి కెరియర్లో సెటిల్ అవ్వాలి అంటే గో ఫర్ ద ప్రాక్టికల్. మీరు ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్స్ చేయండి. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు డూ ఫ్రమ్ మై సైడ్. సో ఆ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ మీకు మీ ఒక మెథడ్లో తీసుకురావడానికి నేను ఈ డెవాప్స్ అనేది చేస్తున్నాను ప్రజెంట్. ఓకే, సో ఇప్పుడు ప్రాక్టికల్స్ అన్నారు కాబట్టి ఈ క్వశ్చన్ యాక్చువల్లీ ఫ్రీగా మనం ఎలా కోర్స్ ప్రొవైడ్ చేస్తున్నాము, ఈ దీంట్లో లైవ్ ప్రాజెక్ట్స్లో పెయిడ్ వర్షన్స్ కూడా మనం అనుకున్నాం కదా, ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా, మనం ఆల్రెడీ కోర్స్ స్టార్ట్ చేసి లైక్ కుబర్నెటిస్ కానీ, ఈ పెయిడ్ వర్షన్ కూడా మనం కొని ఫ్రీగా ప్రాక్టికల్స్ వాళ్ళకి చేద్దాము ప్రాజెక్ట్స్ అని అన్నాం కదా, ఎన్ని ప్రాజెక్ట్స్ వరకు ఇవ్వగలుగుతాం మనము? ఆల్మోస్ట్ 6 ప్రాజెక్ట్స్ ఇస్తాను నేను. 6 ప్రాజెక్ట్స్ 100% ఇస్తాను. ఓకే, డెఫినెట్గా. ఎందుకంటే ఒకటి కంపెనీస్లో అంటే మనకి ఇచ్చేది ఇప్పుడు AWS క్లౌడ్ ఉందండి, వన్ ఆఫ్ ద టాపెస్ట్ క్లౌడ్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇది. సో బయట స్టూడెంట్స్కి ప్రొఫెషనల్ వాళ్ళకు చాలా వరకు ప్రాక్టీస్ అవుతుంది AWS మీద. సో కమింగ్ టు Azure అండ్ GCP, దే ఆర్ గివింగ్ 1 month సబ్స్క్రిప్షన్ ఫ్రీ ఇస్తున్నారు, కానీ బట్ దట్ ఈస్ నాట్ వర్తబుల్. సో వాళ్ళు పే చేసుకొని మళ్ళీ ఎక్స్టెన్షన్ స్టార్ట్ చేయాలి. సో అది కరెక్ట్ కాదండి. AWS వచ్చేసి మనకు 750 hours ఫ్రీ ఇస్తుంది. అండ్ మోర్ ఓవర్ ప్రాక్టీస్ పరంగా మీరు నాట్ యూజింగ్ మాన్యువల్ టూల్స్ అనేవి ఇన్స్టాల్ చేయకుండా మీరు ఆటోమేటిక్గా ఆటోమేషన్లోనే AWS క్లౌడ్లో మీరు ప్రతి ఒక్క టూల్ని అక్కడ యూటిలైజ్ చేసుకోవచ్చు అండ్ కంప్లీట్లీ ఫ్రీ అంటవి. సో కొన్ని టూల్స్ ఉన్నాయండి, ఆ టూల్స్కి మనము కొంచెం అమౌంట్ అనేది పే చేయాల్సి వస్తుంది. దానికి సంబంధించిన కొన్ని కాన్ఫిగరేషన్ లెవెల్స్ మీకు ఒక ఫంక్షనాలిటీ ఒక ఐడియా ఉంటే దెన్ యూ కెన్ వర్క్ ఆన్ దిస్ డెఫినెట్గా. ఓకే.